ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు అన్నట్టు, ఎవడు కొడితే తల పగిలిపోతుందో వాళ్ళే ఇజ్రాయెల్ అన్నది నిరూపించింది. ఎవరి జోలికి వెళ్ళకూడదో నిరూపించింది. ఇజ్రాయెల్ మీదన వరుస దాడులు చేస్తుంటే ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? మూలాలని చిదిమేస్తుంది. అది ఇరాన్ అయినా పట్టించుకోవట్లా, సిరియా అయినా పట్టించుకోవట్లా, దాని వెనకాల చైనా ఉందన్న పట్టించుకోవట్లేదు, రష్యా ఉందన్న పట్టించుకోవట్లేదు. తాజాగా సిరియా రాజధాని డమస్కస్లో 7 సచ్చారు ఇజ్రాయెల్ చేసిన దాడిలో. డమస్కస్లోని ఇరాన్ రాయబార కార్యాలయం మీద సోమవారం ఇజ్రాయెల్ విమానం ద్వారా బాంబు దాడి చేసింది. ఈ దాడిలో రాయబార కార్యాలయం కాన్సులర్ విభాగాన్ని నేలమట్టం చేసింది. రెవల్యూషనరీ గార్డ్స్ సీనియర్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ రిజా జహేది మృతి చెందాడు. ఇరాన్ రాయబారి హుస్సేన్ అక్బరీ మొత్తం 7 చనిపోయారని వెల్లడించారు. ఇజ్రాయెల్ దాడిని ఖండించారు. ఇజ్రాయెల్ లక్ష్యం దిశగా పలు మిస్సైళ్లను సంధించిందని, తమ ఎయిర్ డిఫెన్స్ వీటిలో కొన్నింటిని ధ్వంసం చేసిందని, మిగతావి ఇరాన్ రాయబార కార్యాలయాన్ని నేలమట్టం చేశాయని సిరియా రక్షణ శాఖ తెలిపింది. విషయం ఏంటి? సిరియా అనేది ఓ దేశం. ఇరాన్ సైనికాధికారి అక్కడ ఎందుకు వెళ్ళాడు? సిరియా అనేటువంటి దేశము ఒక షెల్టర్ జోన్గా ఉపయోగపడుతుంది. హమాస్ తీవ్రవాదులు, హెజ్బుల్లా తీవ్రవాదులు, తర్వాత హౌతీ తీవ్రవాదులు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్సు, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్సు, ఈ తీవ్రవాద నాయకులందరూ సిరియాలో ఉంటున్నారు. వాళ్ళకి ఇరాన్ సైనికాధికారులు అక్కడికి వచ్చి ఏం చేయాలో చెప్తూ ఉంటారు. ఆ చెప్పేవాడిని లేపేసింది. అది ఇజ్రాయెల్ స్టైల్.